దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine spirit. ఆహార విహారములు యందును, ఆచార వ్యవహారములు యందును, పనులు చేసే తీరులు యందును, నిద్రాదులు యందును మితమైన భావము కలిగి ఉండుట, స్వభావం కలిగి ఉండుట ఇది అత్యవసరం. In matters of food, habits, traditions, movement, actions, sleep, there should be some limits. దీనిని బుద్ధుడు తన శిష్యులకు ప్రబోధిస్తూ వచ్చాడు. This was taught by Buddha to his disciples. Be always moderate. Never go to excesses. Buddha said, be always moderate, never go excess. మితము అన్నింటి ఎందుకును అతి హాయి. Moderation confers bliss in every possible way. అమితమైన అన్ని చర్యలు ఎందుకును కొంత అశాంతిని అందుకోవలసి వస్తుంది. Excessive activity gives you restlessness. ఈనాటి మానవుడు తీసుకునే ఆహారములు యందు మితమైనటువంటిదే లేదు. The food taken by man today seems to have no limits whatsoever. ఏది చిక్కితే అది, ఎక్కడ పడితే అక్కడ తాను భుజించటం చేత ఆరోగ్యమును కోల్పోతున్నాడు మానవుడు. Man is losing health because he eats whatever that is available wherever that is possible. చెత్త కుండీలో చెత్త వేసినట్టుగా నిరంతరము మానవుడు తన కడుపును నింపుకోవటంలోనే కాలము గడిచిపోతుండాలి. Man is spending time as if filling the garbage with the dust. దీనివల్ల ఆరోగ్యము చెడిపోవటమే కాక జీర్ణకోశం కూడాను కొంత దెబ్బతింటున్నది. The health in general gets spoiled, and also the digestive system in particular. ఆరోగ్యమునకు ఆహారము అత్యవసరము. For health, food is essential. ఈ ఆహారము సక్రమమైనటువంటిదిగాను, సరి అయినటువంటిదిగాను, కేవలము శుద్ధమైనటువంటిదిగాను ఉండాలి. This food should be appropriate, pure. ఇంతియే కాక మానవుడు తాను భుజించే ఆహారమునందు అనేక విధములైనటువంటి క్రొవ్వు పదార్థాన్ని కూడాను తీసుకోగలుగుతున్నాడు. Man also consumes lot of fat in food. ఈ అమితమైన ఆహారం చేత టాక్సిస్ తర్వాత కొవ్వును పెరిగిపోవటం చేత అనేక విధములైనటువంటి విష సంబంధమైనటువంటి వ్యాధులకు గురి అవుతున్నాడు. Because of excess of fat content, he suffers from severe diseases. ఈ టాక్సిస్ ఈ మనసులో కొంతవరకు ఉండటం చేతనే మానవత్వమును కొంతవరకు దిగజారిపోతుండాలి. Because of this goes to the head also, the human value goes down. మానవుడు క్రొవ్వు పదార్థములను అమితంగా భుజించకూడదు. We should not consume more fat. మాంసము మద్యపానాదుల చేత తన ఆరోగ్యమును అమితంగా కోల్పోతున్నాడు మానవుడు. Man is losing health because of meat eating and drinks. దీనివల్ల అనేక విధములైనటువంటి యొక్క వ్యాధులు మానవునికి చేకూరుతున్నవి. For that reason, man is suffering from various forms of diseases. ఇప్పుడు మనము జరుపుకునేటువంటి సెమినారు గుండెను గురించి, ఈ గుండె యొక్క ప్రభావమును గురించి, ఈ గుండె యొక్క పరివర్తనను గురించి, పరిహారమును గురించి అనేక విధములుగా చర్చించటము, ఊహించటము, సంప్రదించటము జరుగుతూ వస్తుండాలి. In this present seminar on heart diseases,
We are going to discuss in detail the effects of heart, the diseases, the solution, and also consult mutually. దీనికి